ఏపీ రాజకీయాలలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు నమోదైన 4 వేర్వేరు కేసుల్లో ప్రశ్న రావణ్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ఆ 4 కేసుల్లోనూ కోర్టులు ఆయనకు బెయిల్ మంజూరు చేశాయి. అయితే తాజాగా మరోసారి 5వ కేసులో కూడా పోలీసులు రావణ్ ను అరెస్టు చేశారు. జనసేన నాయకుడు శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు ప్రశ్న రావణ్ పై కొత్త కేసు నమోదు చేశారు. ఇందులో భారతీయ న్యాయ సంహిత BNS లోని పలు సెక్షన్లతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అనగా ఊపాలోని సెక్షన్ 39ను కూడా వర్తింపజేశారు. దీంతో ఇప్పుడు ఊపా చట్టం అంటే ఏమిటి, ఎలాంటి నేరాల విషయంలో ఈ చట్టాన్ని అమలు చేస్తారు, ఎవరిపై దీనిని ప్రయోగించే అవకాశం ఉంటుంది, అలాగే ప్రశ్న రావణ్ పై ఈ చట్టం కింద కేసు నమోదు చేయడం చట్టపరంగా ఎంతవరకు సమంజసం అనే అంశాలపై విస్తృత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఊపా నిబంధనలు, వాటి అమలు విధానం, అలాగే ఈ కేసులో వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. యూట్యూబర్ రావణ్ పై ఊపా చట్టం ప్రయోగించడం కేవలం కక్ష సాధింపు చర్య అని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రావణ్ పై పెట్టిన కేసులన్నీ బెయిలు మంజూరు చేసేందుకు అనువైనవే. దీంతో ఆయనకు 4 కేసుల్లో అతి సులువుగా బెయిలు మంజూరు అయ్యాయి. ఈ క్రమంలోనే బెయిలు మంజూరు కాకుండా ఉండేలా BNS, ఊపా చట్టాల కింద కేసులు నమోదు చేశారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ను సంక్షిప్తంగా ఊపా అని పిలుస్తారు. సాధారణంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడే సంస్థలు, వ్యక్తులపై ఈ చట్టాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే కార్యకలాపాలకు పాల్పడే వారి కోసం ఊపా చట్టాన్ని ప్రవేశపెట్టింది సుప్రీంకోర్టు. ఈ చట్టం ప్రకారం కేసు నమోదైతే బెయిలు మంజూరు కావడం చాలా కష్టం. పైగా ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు పోలీసులకు సమయం కూడా 6 నెలల వరకు ఉంటుంది. అంటే నేరం రుజువు కాకుండానే సదరు వ్యక్తి జైలులో ఉండే అవకాశం ఉందన్నమాట. సాధారణంగా ఓ వ్యక్తిపై కేసు నమోదైతే ఆ కేసు తీవ్రతను బట్టి 60 నుంచి 90 రోజులలోపు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలోపు పోలీసులు సదరు వ్యక్తిపై నేర అభియోగ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే ఊపా కేసు ప్రకారం 6 నెలల వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయకున్నా కేసు నమోదైన వ్యక్తి జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచేందుకు అవకాశం ఉంటుంది. ఈ చట్టాన్ని దేశ విద్రోహ శక్తుల కోసం తీసుకువస్తే కొందరు తమ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఊపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి NV రమణ కూడా దీనిపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చెట్టును నరకమని రంపాన్ని ఇస్తే కొందరు అడవినే నరికేస్తున్నారంటూ గతంలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇలా చేయడం వల్ల చట్టాన్ని, రాజ్యాంగాన్ని తప్పుదారి పట్టించినట్లవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా 7 ఏళ్లలోపు జైలు శిక్షకు అవకాశం ఉన్న కేసులు అన్నింటిపై బెయిల్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అదే ఊపా లాంటి కేసుల్లో అంత సులువుగా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. నిందితుడిగా ఉన్న వ్యక్తి తనకు తానే నేరం చేయలేదనే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక రావణ్ విషయానికి వస్తే అతను చేసినది అభ్యంతరకరమైన వ్యాఖ్యలే అయినప్పటికీ గతంలో ఇలాంటి వ్యాఖ్యలను చాలా మంది రాజకీయ నేతలు చేశారు. మరి వారిపై మోపని ఈ చట్టాలను కేవలం రావణ్పై ఎలా పెడతారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. కేవలం ప్రసంగాలు, వీడియోల ఆధారంగా ఉగ్రవాదులుగా ముద్ర వేయలేమని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. చేసిన ప్రసంగాలలో హింసను ప్రోత్సహించేలా, ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యల కారణంగా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని కోర్టులు భావిస్తే ఈ కేసు నిలబడుతుంది. లేదంటే తక్షణమే బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. మరి రావణ్ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.